రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పద్మశాలి కళ్యాణ భవనంలో పాలిటెక్నిక్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు కమ్యూనిటీ హెల్త్ క్యాంపులు నిర్వహించిన పద్మశాలి టీచర్స్, డాక్టర్స్ మరియు ఆర్గనైజర్స్కు సిరిసిల్ల పొపా ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పొపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డం శ్రీరాములు, పొపా ప్రధాన కార్యదర్శి కనుకుంట్ల పున్నం చందర్ మాట్లాడుతూ రేపటి పద్మశాలి నవ సమాజ నిర్మాణానికి దిక్సూచిగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మనకు కొట్టుల శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా మరి పులి భగవాన్ గారు, కనుకుల మధు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరికంటే ముందు వస్తూ మరి పోపా కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేయడంలో తన వంతు కీలక పాత్ర వహించినటువంటి ఆడకు వేద గారికి సన్మానం. అలాగే పోపా సభ్యులందరికీ నమస్కారం. రాజన్న సిరిసిల్ల జిల్లా పోపా ఆధ్వర్యంలో పద్మశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గత 6 నెలలుగా వివిధ అంశాల లోపల విద్యార్థులను తీర్చిదిద్దుతూ పాలిటెక్నిక్ మరియు స్పోకెన్ ఇంగ్లీషు మరియు హెల్త్ క్యాంపులు నిర్వహించినటువంటి ఉపాధ్యాయులకు, డాక్టర్లకి, అదేవిధంగా ఆర్గనైజర్లందరికీ, వివిధ రంగాల్లో ఉన్నటువంటి పోపా సభ్యులందరికీ ఈరోజు ఘనంగా సన్మానం అనేది చేయడం జరిగింది. షాల్వా కప్పు సర్టిఫికేట్ ప్రదానం చేస్తూ మరి రాష్ట్ర స్థాయి నుండి కూడా గడ్డం శ్రీరాములు గారు మన పోపా ఉపాధ్యక్షులుగా ఈరోజు చీఫ్ గెస్ట్గా రావడం అనేది సంతోషదాయకం. అదేవిధంగా ప్రొఫెసర్ ఆర్ఎం శ్రీనివాస్ గారు రావడం అనేది జరిగింది పోపాకి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎంఈఓ దూస రఘుపతి గారు, అదేవిధంగా మన గాజుల ప్రతాప్ సారు, మరి పోపా బృందము, మరి సీనియర్ జర్నలిస్ట్ మచ్చ ఆనంద్ సార్, అదేవిధంగా మన పోపా సభ్యులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడము, ఘనంగా మనంగా సన్మానం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా, ఇది పోపాకి ఒక మార్గదర్శకంగా రాబోయే కాలం లోపల మరింత ఉత్సాహాన్ని పెంచే విధంగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఒక ప్రేరణ సదస్సుగా మేము అనేది తీసుకోవడం జరిగింది. రాబోయే కాలం లోపల నేషనల్ మెరిట్స్ కమ్ మీన్స్ NNMS స్కాలర్షిప్ సంబంధించి విద్యార్థులను తీర్చిదిద్దేందుకు మేము నిర్ణయాలు తీసుకోబోతున్నాం. అదేవిధంగా ఎంసెట్కు సంబంధించినటువంటి కూడా రాబోయే కాలంలో విద్యార్థులకు కోచింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. మన కోసం మనము అంటే ఓపీఎన్స్ యొక్క వెల్ఫేర్ కోసం హెల్త్ క్యాంపులు కండక్ట్ చేసుకొని ఫైనాన్షియల్కి సంబంధించిన మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలనేటువంటి అంశాలకు సంబంధించి కూడా రాబోయే కాలం లోపల మేము చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కలిసికట్టుగా ఒక టీమ్గా పోపా అనేది ఈ రోజున ఒక అద్వితీయమైనటువంటి శక్తిగా ఎదగడం అనేది అందరి యొక్క సహకారం వల్ల సాధ్యమైంది. కలిసికట్టుగా ఉంటే ఎంత బలంగా ఉంటామో అనేది చూపెట్టడం కోసము ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకోవడం అనేది గర్వకారణంగా నిలుస్తూ మరి పద్మశాలి సమాజం కోసము మా వైపు నుండి ఈ ఉద్యోగస్తులుగా, వృత్తి నిపుణులుగా, ఒక ప్రొఫెషనల్స్గా సంపూర్ణ సహకారం అందిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి హితోధికంగా సేవ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా పోపా బృందానికి అందరికీ, రాజన్న సిరిసిల్ల బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మా కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉంటూ, అదేవిధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తూ పోపాకు వెన్నముకగా ఉన్నటువంటి మా పద్మశాలి జర్నలిస్టులు, ఇతర జర్నలిస్టులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోపా ఆధ్వర్యంలో ప్రతిభావంతులైనటువంటి వివిధ రంగాలలో నైపుణ్యత కనబరిచినటువంటి వాళ్లకు పోపా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఘనంగా చేయడం జరిగింది. అందులో భాగంగా పద్మశాలీలు ఎదగాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను.
కోరుకుంటూ ఏదైతే రాబో తరానికి గొప్ప మార్గదర్శనం కావాలని కోరుతూ